ఈ వీడియోలో కుక్ విత్ జాతిరత్నాలు అనే షోలో విన్నర్ ఎవరయ్యారు, రన్నర్ ఎవరయ్యారు, అసలు టాప్ 5 లో ఎవరున్నారు, ఎవరు ఏ పొజిషన్ లో ఉన్నారు, డెమాన్ పవన్ ఏ పొజిషన్ లో ఉన్నాడు, తనూజ ఏ పొజిషన్ లో ఉంది, అసలు ప్రైజ్ మనీ ఎంత ఇచ్చారు, మొత్తం అయితే మాట్లాడుకుందాం. వీడియో అయితే మామూలుగా ఉండదు. మీరు నిజంగా తనూజ ఫ్యాన్ అయినా, కుక్ విత్ జాతిరత్నాలు ఫ్యాన్ అయినా, డెమాన్ పవన్ ఫ్యాన్ అయినా కానీ ఖచ్చితంగా లైక్ బాక్స్ అనేది బద్దలైతే లైక్ అయితే చేయండి. అందరికీ తెలియాలి ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారా నాయనా అని. ఓకేనా? కుక్ విత్ జాతిరత్నాలు సీజన్ 2 లో టాప్ 5 ఎవరంటే టాప్ 5 ఐదో పొజిషన్ లో ఉంది అయితే రాకేష్. ఓకేనా? జబర్దస్త్ రాకేష్ ఉన్నారు చూసావా, ఆయన. నెంబర్ 4 అయితే అషిక. ఓకేనా? ఆ అమ్మాయి కూడా కుక్ విత్ జాతిరత్నాలు అనే సీజన్ 2 లోకి అయితే వచ్చింది. సూపర్ గా అయితే పర్ఫార్మెన్స్ అయితే చేసింది. వంటలు అయితే సూపర్ గా బాగానే ఉన్నాయి. టాప్ 3 పొజిషన్ లో నిఖిల్ ఉన్నాడు స్వామి. నిఖిల్ ఇచ్చిన కాంపిటీషన్ అయితే హెవీ కాంపిటీషన్. ఓకేనా? నిఖిల్ మాత్రం మామూలుగా లేదు. విన్నర్ కి రన్నర్ కి అంతే హెవీగా కాంపిటీషన్ అయితే ఇచ్చాడు. ఫస్ట్ లో అయితే అందరూ చూసేసి ఈ నిఖిలే విన్నర్ అవుతాడేమో అని అయితే అందరికి అనిపించింది. కానీ టాప్ 3 పొజిషన్ లో అయితే ఉన్నాడు. ఓకే, ఇప్పుడు వచ్చేసాం ఇంట్రెస్టింగ్ పాయింట్ లోకి. విన్నర్ అండ్ రన్నర్ కుక్ విత్ జాతిరత్నాలు సీజన్ 2 లో ఎవరంటే రన్నర్ అయితే డెమాన్ పవన్ అయితే అయ్యాడు. చాలా మంది అయితే ఇలాగైతే అంటున్నారు. తనూజాని అయితే విన్నర్ ని చేశారు. తనూజ విన్నర్ అయితే అయ్యింది. విన్నర్ వచ్చేసి తనూజ, ఆ తర్వాత డెమాన్ పవన్ వచ్చేసి రన్నర్. కానీ ఇక్కడ వస్తున్న మాటలు ఎలాగైతే ఉన్నాయంటే తనూజ సెలబ్రిటీ కాబట్టి తనూజాని విన్నర్ ని చేశారు కుక్ విత్ జాతిరత్నాలు సీజన్ 2 లో అంటున్నారు. కానీ ఇక్కడైతే నేను ఒక పాయింట్ అయితే మెన్షన్ అయితే చేయాలనుకుంటున్నాను. కుక్ విత్ జాతిరత్నాలు సీజన్ 1 లో తనూజ అప్పుడు కూడా సెలబ్రిటీని కదా, కానీ అప్పుడు ఎందుకు 6th పొజిషన్ లో ఎలిమినేట్ అయితే అయ్యింది. ఇప్పుడు కుక్ విత్ జాతిరత్నాలు సీజన్ 2 లో నెంబర్ 1 పొజిషన్ లో విన్నర్ అయితే అయ్యింది. అక్కడైతే తనూజ బాగానే చేసింది. అక్కడ ఆ స్థాయి వరకు తనైతే ఎలిమినేట్ అయితే అయిపోయింది. కానీ ఇక్కడ ఇంకా ఎక్స్ట్రాడినరీగా పర్ఫార్మెన్స్ చేసింది, వంటలు బాగా వండింది కాబట్టి ఇక్కడ విన్నర్ అయితే అయ్యింది. కానీ దీన్ని కంపేర్ చేస్తున్నా చూసావా. ఓకే, కుక్ విత్ జాతిరత్నాలు సీజన్ 1 లో కూడా తన సెలబ్రిటీయే కదా, అప్పుడు విన్నర్ అయితే ఇవ్వచ్చు కదా, ఇప్పుడు ఎందుకు ఇచ్చారు? ఓకేనా? అంతే మామ, తను ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ చేసింది కాబట్టి ఇప్పుడు విన్నర్ పొజిషన్ వచ్చింది. అంతేకాని సెలబ్రిటీ అయితే వచ్చింది అది ఇది అని అనుకోవటం అయితే చాలా అంటే చాలా పెద్ద తప్పు. తను సెలబ్రిటీయే, మరి బిగ్ బాస్ సీజన్ 9 లో విన్నర్ ఎందుకు కాలేదు? చెప్పండి. దీనికైతే ఆన్సర్స్ ఎవరి దగ్గర ఉండవు. ఓకేనా? ఒకటే చెప్తున్నా, తను కష్టపడింది కుక్ విత్ జాతిరత్నాలు సీజన్ 2 లో, అందుకే తనైతే విన్నర్ అయితే అయ్యింది. నెంబర్ 1 పొజిషన్ లో తనైతే వచ్చింది. కానీ తనకు వచ్చిన ప్రైజ్ మనీ చూస్తే చాలా అంటే చాలా వరస్ట్ ప్రైజ్ మనీ అయితే ఇచ్చారు. ఓకే, డెమాన్ పవన్ కూడా ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. ప్రైజ్ మనీ ఎంత వచ్చిందో కూడా చెప్తా, వెయిట్ చేయండి. ఓకేనా? ఇక్కడ డెమాన్ పవన్ గురించి మనం ఒక మాట అయితే మాట్లాడుకోవాలి. తన సాంగ్ రీసెంట్ గా ఒక సాంగ్ వచ్చింది కదా, అది ఓర మాస్ లాగా ఉంది. నాకైతే విజిల్ కూడా వేయాలనిపించింది. ఎక్స్ట్రానరీ పర్ఫార్మెన్స్ అయితే చేశాడు ఆ సాంగ్ లో. ఓకేనా? డెమాన్ పవన్ వచ్చేసి 2nd పొజిషన్. రన్నర్ కి ఎంత ప్రైజ్ మనీ ఇచ్చారు అని చాలా మంది అడుగుతున్నారు. రన్నర్ కి ఎలాంటి ప్రైజ్ మనీ లేదు, ఎందుకంటే విన్నర్ కి ఇచ్చింది చాలా అంటే చాలా తక్కువ ఈ సీజన్. ఓకేనా? ఈ సీజన్ కుక్ విత్ జాతిరత్నాలు సీజన్ 2 ఇంకా ఎక్స్టెండ్ అయితే చేశారు. ఓకేనా? 4 వైల్డ్ కార్డ్స్ అని తీసుకొచ్చారు. ఆ 4 వైల్డ్ కార్డ్స్ అయితే ఎలిమినేట్ అయితే అయిపోయారు. వాళ్ళ ఒక్కరు కూడా టాప్ 5 లో లేరు. కానీ ఈ సీజన్ లో ఇచ్చిన ప్రైజ్ మనీ చాలా అంటే చాలా తక్కువ. 10 lakhs ఇచ్చారు. సీజన్ 1 లో కూడా 10 lakhs ఇచ్చారు. కానీ అక్కడ 20 ఎపిసోడ్స్, కానీ ఇక్కడ 40 ఎపిసోడ్స్, ఇక్కడ కూడా 10 lakhs ఇవ్వడం నాకైతే అస్సలు నచ్చలేదు. ఇప్పుడు నిజంగా తనూజకి అన్యాయం జరిగింది. ఎందుకంటే బిగ్ బాస్ సీజన్ 9 లో తొక్కేసి కుక్ విత్ జాతిరత్నాలు షోలో విన్నర్ అయ్యింది. కానీ ఇక్కడ కూడా ప్రైజ్ మనీ విషయంలో తొక్కేశారే. ఇలా ఎన్నిసార్లు తొక్కుతారా స్వామి ఆ పిల్లని? ఓకేనా? తను ఎంతో కష్టపడుతుంది. ప్రతిసారి ఇలా చేయడం అయితే నాకైతే అస్సలు నచ్చలేదు. మీకు నిజంగా తనూజకి విన్నర్ అయితే అయ్యింది కానీ కుక్ విత్ జాతిరత్నాలు సీజన్ 2 లో, కానీ ప్రైజ్ మనీ విషయంలో తనూజకి అన్యాయం జరిగింది అనుకున్న ప్రతి ఒక్కరు కామెంట్ అయితే చేయండి. నాకు తెలియాలి ఎంతమంది అలా అనుకుంటున్నారు. తనూజ విన్నర్ అవడం కొంచెం సంతోషంగానే ఉందనుకున్న ప్రతి ఒక్కరు మన ఛానల్ ఫాలో అవ్వండి. ఇలాగే తనూజ ఎదగాలి అనుకున్న ప్రతి ఒక్కరు మన ఛానల్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి. లైక్ కొట్టండి. చూద్దాం ఎంతమంది లైక్ కొడతారు. మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరు కుక్ విత్ జాతిరత్నాలు సీజన్ 2 లో? కామెంట్ చేయండి.